అయితే ఇంకొక ప్రధానమైనటువంటి వాళ్ళు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు. వాళ్ళు ఈరోజు నియామకం చేసింది గత ప్రభుత్వం, తన్నుకు చావని చెప్పి వదిలేసినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. గందరగోళం. వాళ్ళ నియామకంలోనే 9 మాసాలు కోల్పోయినటువంటి పరిస్థితి. దాని జీతభత్యాల సంగతి తెలియదు, నోషనల్ ఇంక్రిమెంట్ ఇస్తారో తెలియదు, అన్నీ కోల్పోయారు పాపం. 2 సంవత్సరాలు 15,000 తీసుకోమని చెప్పి పనిచేయమన్నా కూడా పనిచేశారు పాపం. అయినా వాళ్ళకి సర్వీస్ కోల్పోయారు. మరి ఈరోజు హేతుబద్ధీకరణ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సంతోషం, మార్పులు చేస్తా అన్నారు, చేయండి. అలాగే ఈరోజు నిన్న రాత్రి బదిలీల ప్రక్రియ కూడా వచ్చింది. ఒక 7-8 మాసాల క్రితం చూసిన బదిలీల ప్రక్రియలోనేమో గ్రామాలను యూనిట్గా, మండలాల యూనిట్గా తీసుకోమన్నారు. ఈరోజు మండలాల్లో పనిచేయొద్దు, మండలాలు మార్చి సొంత మండలాలు అంటుంది. అంబిగ్యూటీ ఉంది. ప్రభుత్వం నిబంధనల్ని మీకు చేయవద్దు అంటం లేదు మేము, కానీ ఒకసారి ఈ హేతుబద్ధీకరణ విషయంలో కానీ, బదిలీలు కానీ, ఇంత పెద్ద స్థాయిలో 1,80,000 మంది ఉద్యోగులకు సంబంధించిన సమస్య చేసేటప్పుడు మరి ఈ బదిలీలలో వితిన్ ది జిల్లాల్లో కూడా కొత్తగా పెళ్లిళ్ళు చేసుకొని పాపం ఎక్కడో ఒక జిల్లాలో ఒక మారుమూలలో భార్య పనిచేస్తుంది, ఇంకో చోట ఇంకొక ఆయన పనిచేస్తున్నాడు, లేదా మొట్టమొదటి ఖాళీలు లేవని రకరకాలుగా జిల్లాలో ఉన్నారు. లేదు, రాష్ట్రంలోనే ఈ జిల్లా అబ్బాయి ఇంకొక జిల్లా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మరి అంతర్ జిల్లాల బదిలీలు కూడా రావాలి కదా. ఇలా అనేక సమస్యలతో ఉన్నారు. దయచేసి వాళ్ళ నాయకత్వాలతో కూడా ప్రభుత్వం హేతుబద్ధీకరణలో కానీ, బదిలీల్లో కానీ చర్చించి వాళ్ళతో మరి సమన్వయం చేసుకొని వాళ్ళతో ఇలాంటి ఉత్తర్వులు ఇస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయపడుతూ, తప్పకుండా ఏపీజేఎస్ అమరావతి ప్రభుత్వం ఏదైతే ఆర్థికేతర సమస్యల్లో మొట్టమొదటగా ఆర్థికేతర సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పోతే ప్రభుత్వం మీద కూడా భారం తగ్గుతుంది అనే అంశాన్ని ఏపీజేఎస్ అమరావతి పక్షాన చెప్పిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, మిగిలినటువంటి అంశాలన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా మేము ఎప్పుడు కూడా